నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా చలికాలం మొదలైంది. మనం వెచ్చని ఎండ కోసం ఎదురు చూస్తుంటే ప్రపంచంలో ఒక నగరం మాత్రం ఇప్పుడు పూర్తిగా చీకటిలోకి వెళ్ళపోనుంది. అది కూడా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 64 రోజుల పాటు సూర్యరశ్మి లేకుండా ఉండిపోతుంది. అమెరికాలోని అలాస్కా రాష్ట్రానికి చెందిన ఆ నగరం ఏంటి? అక్కడ జీవితం ఎలా ఉంటుంది? ఈ అద్భుతమైన భయంకరమైన న్యాచురల్ ఫెనోమెనల్ వెనుక ఉన్న సైన్స్ ఏమిటనేది చూద్దాం. ప్రపంచం మొత్తం ఎండ కోసం వెయిట్ చేస్తుంటే అలాస్కాలోని ఉటియాగ్విక్ సిటీ ఇప్పుడు కంప్లీట్ డార్క్నెస్ లోకి ఎంటర్ అయింది. ఇది దాని యాన్యువల్ పోలార్ నైట్ ప్రారంభానికి సంకేతం. 64 రోజుల పాటు ఈ సిటీలో సూర్యుడు కనిపించడు. ఈ నగరం 2026 జనవరి 22 వరకు డైరెక్ట్ సన్షైన్ చూడలేదు. అంటే దాదాపుగా 2 నెలల పాటు అంధకారంలో ఉండనుంది. ఈ నగరం ఒకప్పుడు బారో అనే పేరుతో ఉండేది. అలాస్కా నార్త్ స్లోప్ లో ఆర్కిటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉంటుంది. సుమారు 4400 మంది నివాసితులు ఈ కఠినమైన క్లైమేట్ ను, తీవ్రమైన చలిని ఫేస్ చేస్తారు. అయితే ఈ సిటీ పూర్తిగా బ్లాక్అవుట్ అవ్వదు. ఇక్కడ నివసించే వారు ప్రతిరోజు కొన్ని గంటల పాటు సివిల్ ట్వైలైట్ అంటే సూర్యోదయానికి ముందు కనిపించే ఆ లేత నీలి కాంతిని మాత్రమే చూడగలుగుతారు. నో సన్లైట్, నో హీట్. ఫలితం ఉష్ణోగ్రతలు ఫాస్ట్ గా ఫాలో అవుతాయి. ఇది భూమి అక్షం 23.5 డిగ్రీల వంపు కారణంగా జరుగుతుంది. దీనినే పోలార్ నైట్ అంటారు. శీతాకాలంలో ఆర్కిటిక్ సర్కిల్ లో ఉన్న ఉట్కియాగ్విక్ 71.17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వంటి ప్రాంతాలకు భూమి తన పొజిషన్ వల్ల సూర్యరశ్మిని అందించలేదు. దాంతో సూర్యుడు క్షితిజం కిందనే ఉండిపోతాడు. ఉష్ణోగ్రతలు పడిపోవడం కామన్. ఈ సిటీలో దాదాపు పావు వంతు రోజులు టెంపరేచర్ 0 డిగ్రీల కంటే పైనే ఉండదు. ఈ డార్క్ సీజన్ లో జీవితం కష్టమే అయినా ఇక్కడి ప్రజలు ఈ క్లైమేట్ ను అడాప్ట్ అయ్యారు. సాధారణ జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఈ అంధకారం తర్వాత పండుగే. వేసవిలో ఈ సిటీ దాదాపు 3 నెలల పాటు నాన్ స్టాప్ సన్షైన్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈ పోలార్ నైట్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే జనవరి 26, 2026న మధ్యాహ్నం సుమారుగా 1 గంట 23 నిమిషాలకు సూర్యుడు మళ్ళీ ఉదయించి లైట్ ను తిరిగి తీసుకొస్తాడు.